కళలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న యువతకు ముందు ఉద్యోగ అవకాశాలు కల్పించక మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వని వైన్యాన్ని ఎక్కడ ఎండగడుతూ యువత గళాన్ని వినిపించేందుకు రణస్థలంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న యువశక్తి కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పిలుపునిస్తూ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ స్థానిక బోసుబొమ్మ సెంటర్ వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డగోడలు రాష్ట్ర విభజన అయిన ఏండ్లు కావస్తున్నా కానీ అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇక యువత గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రం అడ్డగోలుగా విభజింపబడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక్క పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది లేదు. యువతకు ఉపాధి కల్పించింది లేదు. జాబ్ క్యాలెండర్లు ఇస్తామని ఇప్పుడు ఇస్తామని అప్పుడు ఇస్తామని 4 జనవరిలు దాటిపోయినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకున్నారే కానీ ఉపాధి కల్పించిన పరిస్థితి లేదు. మా జాబులు ఎక్కడయ్యా అని యువత రోడ్లెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడుతూ వాళ్ళ అహింసకు గురి చేశారు. కనీసం నిరసనలు ర్యాలీలు చేసుకోకుండా కూడా కొత్త జీవోలు ప్రవేశపెడుతున్నారు. యువత గలం వినిపించేటట్టు యువతకు స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ యువజనోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రలో వెనకబడిపోయిన యువత గలం వినేందుకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రణస్థలంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కడ ఉపాధి కల్పించే అవకాశమే లేదు. ఎన్నో కళలతో వాళ్ళ కళల్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువతకి రాష్ట్రంలో మొండి చేయ లభిస్తుంది. ఏదైనా ఉపాధి కావాలంటే ఒక 10 రూపాయలు సంపాదించి గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తరలిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్లు 100 మంది వివేకవంతులైన యువకులనివ్వండి, నవ సమాజ నిర్మాణాన్ని చేపడతానని చెప్పారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున లక్షలాది మంది యువతలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో రాబోయేది ప్రజాప్రభుత్వమే, జనసేన ప్రభుత్వమే యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్రం సుభిక్షేమంగా ఉండే విధంగా పరిపాలన సాగిస్తున్నారు. ఈ నెల 12న జరగనున్న రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యువత వచ్చి వారి గళాన్ని వినిపించగలసిందిగా నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.